వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్లో ఆర్థరైటిస్ సమస్యల గురించి మాట్లాడడానికి మనతో పాటు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ శ్రీవిద్య ఉన్నారు. మాట్లాడదాం. మీకు కూడా ఆర్థరైటిస్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. అసలు చాలా మందిలో ఎక్కువగా వింటున్న సమస్య ఆర్థరైటిస్ అనేది. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఇంకా ఆర్థరైటిస్ ఏంటంటే కీళ్ళ నొప్పులను మన మెడికల్ టర్మినాలజీలో ఆర్థరైటిస్ అంటారు. చాలా రకాలుగా ఉంటాయి. చాలా డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో కూడా మనం చూడొచ్చు. బ్రాడ్గా చూసుకున్నట్లయితే 3 కేటగిరీస్ ఆఫ్ ద ఆర్థరైటిస్ 3 రకాలుగా రావచ్చు. ఒకటి చాలా కామన్గా ఎక్కువ మందిలో చూసేది ఏంటంటే డీజనరేటివ్ ఆర్థరైటిస్. వయసు పైబడ్డం వల్ల 45 ఇయర్స్ కానీ 50 ఇయర్స్ వాళ్ళలో మోకాళ్ళలో అరుగుదల కార్టిలేజ్ అనేది గ్రాడ్యువల్గా రాపిడికి గురవడం వల్ల తగ్గిపోవడం వల్ల వచ్చేది ఆస్టియో ఆర్థరైటిస్. ఇది జనరల్లీ ఒక్క జాయింట్లో మాత్రమే స్టార్ట్ అవుతుంది. మోకాలు కుడివైపు కానీ లేదంటే ఎడమ వైపు గ్రాడ్యువల్గా ఒకటి నుంచి ఇంకొక కాలికి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువగా ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి చిన్న ఏజ్ గ్రూప్లలో 35+ వాళ్ళలో కూడా కొద్ది మందిలో ఓవర్ వెయిట్ అధిక బరువుతో సఫర్ అయ్యే వాళ్ళు కానివ్వండి, హైపోథైరాయిడ్ లాంటి మెటబాలిజంతో సఫర్ అయ్యే వాళ్ళలో కూడా చిన్న ఏజ్లో ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది జనరల్గా ఏంటంటే మగవారిలో కంటే కూడా ఆడవారిలో వచ్చే శాతం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జనరలీ 45 ఇయర్స్ తర్వాత ఆడవాళ్ళలో మెనోపాజ్ దశ తర్వాత జనరల్గా ఈస్ట్రోజన్ అనేది ఇంబ్యాలెన్స్కి గురవ్వటం, తద్వారా కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువ అవ్వటం వల్ల ఈ ఆర్థరైటిస్ అనేది ఇంతకుముందు లేకున్నా కానీ చాలా సడన్గా ఆన్ అండ్ ఆఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వీళ్ళలో కనుక హార్మోన్ సప్లిమెంట్స్ తీసుకోవటం, లేదంటే ప్రాపర్గా ఫుడ్ మెయింటైన్ చేయడం, కొద్దిపాటి ఎక్సర్సైజెస్ అండ్ హోమియోపతి మెడికేషన్ కూడా తీసుకున్నట్లయితే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కార్టిలేజ్ ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా ఒక కాలుతో ఉన్నది పూర్తిగా అంతటితోనే ఆగిపోవడం అండ్ ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వకుండా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. అండ్ సెకండ్ కేటగిరీ ఆఫ్ ద ఆర్థరైటిస్ ఏంటంటే నా వీడియోస్ చూసుకున్నట్లయితే చాలా మందిలో మనం చేసే వృత్తి వల్ల సన్ రైజ్ ఎక్స్పోజర్ అనేది ఉండదు. న్యాచురల్గా దొరికే సన్లైట్ కానీ ప్రాపర్గా దొరికే కాల్షియం అనేది లోపించడం వల్ల వచ్చే ఆర్థరైటిస్, మజిల్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్, చిన్న ఏజ్ ఎస్పెషల్లీ 10+ నుంచి కూడా 40 and 50 వాళ్ళలో కూడా ఈ పోషకాహార లోపం వల్ల వచ్చే ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ అనేది చూస్తుంటాం. ఇవి ప్రాణాంతకమైంది కాదు. మనం ఆహారం కనుక బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రాపర్గా న్యూట్రిషన్ మెయింటైన్ చేసినట్లయితే కొద్ది వారాలలో ఇది రికవర్ అవ్వడం జరుగుతుంది. అండ్ థర్డ్ కేటగిరీ ఆఫ్ ద ఆర్థరైటిస్ వచ్చేసి సివియర్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఇది జెనెటికల్గా వచ్చే డిసీజెస్ అని చెప్పుకోవచ్చు. ఏజ్తో సంబంధం లేకుండా రెండు వైపులా అంటే కుడివైపు అండ్ ఎడమ వైపు జాయింట్స్ రెండు కూడా ఎట్ ఏ టైం ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్లో రైట్ వ్రిస్ట్ జాయింట్ కనుక ఎఫెక్ట్ అయినట్లయితే సేమ్ జాయింట్ ఎడమ వైపు కూడా రావడం జరుగుతుంది. ఈ లక్షణాలు కనుక 2 వారాలకు మించి 15 రోజులకు మించి గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉన్నట్లయితే అండ్ పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత ఈ ఎముక జాయింట్స్ యొక్క పెయిన్ కానీ కదలలేనంత స్టిఫ్నెస్ ఉన్నట్లయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటోఇమ్యూన్ డిసీజ్. ఇది మనం కొన్ని రకాల రక్త పరీక్షల ద్వారా నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి జోనల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు, అంటే బాల్య దశలో వచ్చే రుమటాయిడ్ ఆర్థరైటిస్. 10 సంవత్సరాల లోపు పిల్లలు కానీ లేదంటే 15 సంవత్సరాల లోపు వచ్చే ఈవెన్ గర్ల్స్ కానీ బాయ్స్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో ఎలా అంటే చిన్న కీళ్ళు అనేది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. చేతి ఫింగర్స్ కానీ కాళ్ళ వేళ్ళల్లో 2 వైపులా పెయిన్ స్టార్ట్ అవ్వడం, క్రమేణా ఈ చిన్న జాయింట్ల నుంచి పెద్ద జాయింట్లు కూడా బాడీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఈ జోనల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ యొక్క లక్షణాలు. ఎర్లీ స్టేజ్లో కనుక గమనించి హోమియోపతి మెడికేషన్ ద్వారా కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈవెన్ ఈ జెనెటికల్ డిసీజెస్ నుంచి కూడా ఆటోఇమ్యూన్ డిసీజ్ కూడా కంప్లీట్గా తగ్గిపోయిన కేసెస్ ఉన్నాయి. అలాగే ఆర్థరైటిస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు డాక్టర్. అసలు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎప్పటి వరకు ఉంటుంది? అంటే ఇది మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ద ఆర్థరైటిస్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రెడింగ్ ఆఫ్ ద ఆర్థరైటిస్ జనరల్గా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చెప్పిన ఆటోఇమ్యూన్ డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ లేదంటే సిస్టమిక్ లూపస్ ఎరిథిమాటస్ అంటారు. ఈ 2 కూడా సిస్టమిక్ డిసీజెస్. జాయింట్స్తో స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. చిన్న జాయింట్స్ కానీ లేదంటే మల్టిపుల్ జాయింట్స్ మోర్ దెన్ 4 లేదంటే 5 కంటే ఎక్కువ కీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం, తద్వారా బాడీ అంతా కూడా స్ప్రెడ్ అవ్వడం. చిన్న కీళ్ళలో స్టార్ట్ అయ్యి పెద్ద కీళ్ళైన షోల్డర్స్ కానీ హిప్ జాయింట్స్, నీ జాయింట్స్ వరకు కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ కీళ్ళ వాతంని అంటారు మన వాడుక భాషలో చూసుకున్నట్లయితే కొన్ని రకాలైన బ్లడ్ పరీక్షలు రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది బ్లడ్లో చెక్ చేస్తుంటాం. సిఆర్పి లెవెల్స్ అండ్ ఈఎస్ఆర్ లెవెల్స్ ఇవి కనుక మనం
ఇన్వెస్టిగేషన్స్ ద్వారా ఐడెంటిఫై చేసి ఇనిషియల్ స్టేజ్లోనే ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే ఈ స్ప్రెడింగ్ అనేది జాయింట్స్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా కంప్లీట్గా మనము తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. రైట్ డాక్టర్, ఒక కాల్ ఉన్నారు, మాట్లాడదాం. శ్రీను గారు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే శ్రీను గారు, వెల్కమ్ టు హలో డాక్టర్. డాక్టర్ గారితో మాట్లాడొచ్చు మీరు. హలో మేడం. హలో మేడం, నా వయసు 47 మేడం. ఓకే. నాకు L4, L5, S1 డిస్క్ బల్జ్ అయింది మేడం. ఓకే. సయాటికా అంటే కాలు ఎక్కువ బాగా వస్తుంది, కనుక్కుంటే ఎక్కువ వస్తుంది, లేచి తిరుగుతుంటే నెమ్మదిగా కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. ఏ వైపు ఎక్కువగా ఇబ్బంది కనపడుతుంది? ఏం మేడం? కుడి వైపా సియాటికా అనేది ఏ వైపు ఎక్కువగా ఉంటుంది? ఎడమ వైపు మేడం. ఓకే. ఇది మళ్ళా నడుము నొప్పులు, కనుక్కుంటే మాత్రం కాలు బాగా జమజమలు అవుతుంది, నడుస్తుంటే లేచి నడుస్తుంటే కొంచెం బాగానే ఉంటుంది. ఓకే. ఇది మీ దగ్గర హోమియోపతిలో చాలా, మీరేమో ఏ హోమియోపతిని కన్సల్ట్ అయినా కూడా మీ దగ్గర ట్రీట్మెంట్ ఉంది అంటున్నారు. డిస్క్ బజ్ అయింది, మళ్ళీ లోని పోవాలి కదా మేడం, ఎలా పోయింది? దీన్ని కొంచెం క్లారిటీ ఇస్తారా మాకు? చాలా మంది ఉన్నారు ఇలా. ఎస్, జనరల్గా డిస్క్ బల్జ్ అనేది ఒక రకమైన మెకానికల్ కాజ్గా చూసుకోవచ్చు. ఎందుకంటే వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్ అనేది బయటికి పొడుచుకొని రావటం వల్ల పక్కన ఉన్న నరాల మీద కంప్రెషన్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా సరే హోమియోపతి మెడికేషన్ కానీ అదర్ మెడికేషన్ ఏదైనా సరే నొప్పి తీవ్రతను తగ్గిస్తుంది. డిస్క్ బల్జ్ అనేది ఎక్స్టర్నల్గా మీరు బెల్ట్ కనుక ధరించినట్లయితే, లంబార్ బెల్ట్ అనేది మనకు అవైలబుల్గా ఉంటుంది, ఆ బెల్ట్ ధరించితే ఎక్స్టర్నల్ సపోర్ట్ ద్వారా ఈ డిస్క్ బల్జ్ అనేది ఫర్దర్గా పెరగదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, మనం చేసే పనులు కూడా ఈ ప్రాబ్లం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఎక్కువగా బరువులు లేపటం, మెట్లు అదే పనిగా ఎక్కడం దిగడం కానీ, కంప్లీట్గా కింద కూర్చోవటం అండ్ బరువులు ఎత్తడం, ఈ వర్క్లు కనుక ఎవరైతే చేస్తుంటారో ఆ డిస్క్ కంప్రెషన్ అనేది డే బై డే పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో బెల్ట్ ధరించడం ఫస్ట్ స్టెప్. సెకండ్ థింగ్, ఇప్పుడు చెప్పిన ఎక్కువగా స్ట్రెయిన్ పడే, బర్డెన్ పడే యాక్టివిటీస్ తగ్గించుకోవడం. అండ్ సెకండ్ థింగ్, హోమియోపతి మెడికేషన్లో కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ అంటారండి, అంటే కాజ్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి కేసెస్ అనేది 99% హోమియోపతి ద్వారా ఫెయిల్ అవ్వదు. సో ఒకసారి ఎంఆర్ఐ రిపోర్ట్ తీసుకొని దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ని సంప్రదించండి. మరొక కాల్ ఉన్నారు, మాట్లాడదాం. డాక్టర్ శ్రావణి గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే శ్రావణి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, నాకు వచ్చేసి ఎడమకాలు మోకాలు దగ్గర బాగా నొప్పిగా ఉంటుందండి. కుడికాలు బాగానే ఉంది, ఒక ఎడమకాలు ఒక్కటేనండి. ఓకే. అయితే అది ఒక్క మెట్టు ఉన్నంత ఎత్తు ఎక్కినా కూడా, బాత్రూమ్ ఒక మెట్టు అంత హైట్ ఉంటుందండి, అది ఎక్కినా కూడా దిగేటప్పుడు ఎక్కేటప్పుడు మాత్రం బాగా నొప్పి పుట్టిందండి. మోకాళ్ళ మీద చేయి వేసుకుంటే గానీ ఎక్కగలుగుతున్నాను. ఓకే. అంటే కూర్చున్నప్పుడు లేచినప్పుడు కూడా ఈ మోకాళ్ళ దగ్గర కొంచెం బెండ్ అయినప్పుడల్లా నొప్పి కొంచెం బాగా ఇబ్బంది పెడుతుంది. మీ ఏజ్ ఎంత అండి? 38 సంవత్సరాలండి. ఎంత బరువు ఉన్నారు? 60 కేజీలు ఉన్నాను. ఓకే. మెడికేషన్ ఏమైనా స్టార్ట్ చేశారా? లేదండి. ఓకే. ఎక్స్రే తీయించారా ఈ మధ్య కాలంలో? అంటే ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి మేము. అయితే ఎక్స్రే తీసిచ్చారు, బానే ఉందన్నారు. టాబ్లెట్స్ ఇచ్చారండి, అవి వేసుకున్నాక ఒక 2 నెలల వరకు బానే ఉందండి, నొప్పి ఏం లేదు. ఓకే. ఇప్పుడు అవి మానేసి 3 నెలలు అయిందండి, అవి వేసి ఆపేయమన్నారు. మానేశాక మళ్ళీ నొప్పి అది దొరకట్లాగే మళ్ళీ స్టార్టింగ్ లో ఎలా ఉందో అలాగే ఉంది. ఓకే. సో మీ ప్రాబ్లమ్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. అంటే జనరల్లీ ఏంటంటే 45 వాళ్ళలో వచ్చే ఈ కీళ్ళ అరుగుదల అనేది నవేడేస్ చూసుకుంటే ఆడవాళ్ళలో ఇంకా ఎర్లీగానే వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రెండు ఎముకల మధ్యలో ఉండే కార్టిలేజ్ అనేది అరుగుదలకు లోనవ్వటం వల్ల వచ్చే సమస్యనే ఆస్టియో ఆర్థరైటిస్. సో మీరు చెప్పిన అలోపతి మెడికేషన్ ఏంటంటే పెయిన్ కిల్లర్స్ కాబట్టి టెంపరీగా సాల్వ్ అవడం జరుగుతుంది, బట్ ఇంటర్నల్గా కార్టిలేజ్ అనేది రెక్టిఫై అవ్వడం జరగదు. హోమియోపతి మెడికేషన్ ద్వారా ఈ కార్టిలేజ్ డ్యామేజ్ని తగ్గించవచ్చు. ఫర్దర్గా 50 to 60% ఆఫ్ ద కార్టిలేజ్, ఏదైతే డ్యామేజ్ అయిన కార్టిలేజ్ని కూడా మనం రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఒకసారి మీరు తీసిన ఎక్స్రే కానీ ఎంఆర్ఐ నీ జాయింట్ ఏదైతే ఉందో తీసుకొని దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ని సంప్రదించండి. హోమియోపతి మెడికేషన్ టెంపరీగా ఉండదు, అంటే వాడినంత కాలం తగ్గి మళ్ళీ రిపీట్ అవ్వడం అనేది ఉండదు. ఎందుకంటే పర్మనెంట్ సొల్యూషన్ కార్టిలేజ్ అరుగుదలని రీగ్రోత్ అయ్యేలా చేస్తుంది. కాబట్టి కొద్ది కాలం, అంటే మీరు కంప్లీట్గా కోర్స్ కనుక తీసుకుంటే ఈవెన్ మెడికేషన్ స్టాప్ చేసినప్పటికీ పెయిన్ రాకుండా, ఈవెన్ స్వెల్లింగ్ రాకుండా, ఎస్పెషల్లీ మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఇప్పుడు మీరు చెప్పే డిస్కంఫర్ట్ అనేది ఉండదు. సో హోమియోపతి మెడికేషన్ అనేది చాలా సేఫ్. మీ విషయంలో కొద్ది రోజులు వాడి చూడండి.
మరొక కాల్ ఉన్నారు డాక్టర్, మాట్లాడదాం. సుధాకర్ గారు చిత్తూరు నుంచి. నమస్తే సుధాకర్ గారు, మాట్లాడొచ్చు మీరు. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మనది కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంది మేడం. ఓకే, అది ఏం కారణం? అది టీవీలో చూస్తా ఉంటే మీరు అందువల్ల చేస్తాం మేడం. ఓకే. ఎంత కాలం నుంచి ఉందండి పెయిన్? ఇప్పుడు 1 year 2 year గా ఉంది మేడం. 2 years. మీరు ఏం వర్క్ చేస్తుంటారు? మళ్ళీ స్టార్టింగ్ లో గ్రానైట్ ఫ్యాక్టరీ వర్క్ చేస్తున్నాం మేడం. ఓకే. ఇప్పుడు మార్కర్ స్లాబ్ గ్రానైట్ ఏజెంట్ మేడం. ఓకే. ఇక్కడ ఓకే. ఫ్యాక్టరీలో కొని మనం బయట పంపిస్తుంటాము. ఓకే. ఫ్యాక్టరీలో వర్క్ చేసేటప్పుడు కొంచెం హెవీ వర్క్, బండలు మోయడం దించడం అవంతా. ఓకే. అదేమన్నా ఇప్పుడు ట్రబుల్ ఇస్తా ఉంది, కొంచెం సందేహం ఉంది. ఓకే. మీ వయసు ఎంత అండి? నా వయసు 44-45 అవుతూ ఉంటుంది మేడం. ఓకే. ఎప్పుడైనా ఎక్స్రే కానీ ఎంఆర్ఐ చేయించారా? ఎక్స్రే తీస్తే అదేదో డిస్క్ లో కొద్దిగా ఇది ప్రాబ్లం అని చెప్పారు. ఓకే. బ్యాక్ సైడ్ టాబ్లెట్ ఆయింట్మెంట్ ఇచ్చినాం, మళ్ళీ దాన్ని ఎంఆర్ఐ స్కానింగ్ ఇస్తే ఆపరేషన్ చేసుకోవాలన్నారు మేడం. ఓకే. దీంట్లో ఏదైనా ఆయింట్మెంట్ టాబ్లెట్ లో తగ్గుతుందని చూసాము. ఓకే. కొంచెం నెగ్లెక్ట్ కూడా చేశాను నేను. ఓకే. అది ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చూస్తే సరే దీనివల్ల ఏమన్నా మళ్ళీ దీన్ని ఆలోచన చేసిన ఏమైనా చూసుకున్నామని దీంతో చేశాను నేను. ఓకే. సాధారణంగా 40+ ఏజ్లో ఈ వెన్నెముకకు సంబంధించిన సమస్యలు ఐదర్ మెడ భాగంలో కానీ నడుము భాగంలో కానీ డిస్క్ అనేది బయటికి రావచ్చే సమస్యని స్పాండిలోసిస్ సమస్య అంటారు. దీనికి చాలా రీజన్స్ ఉంటాయండి. ఒకటి మనం చేసే అధిక ఒత్తిడి లేదంటే బరువులు ఎత్తే వర్క్ చేయడం వల్ల కానీ 40 ఏజ్లో గ్రాడ్యువల్గా వచ్చే అరుగుదల ఏ రీజన్ అయినప్పటికీ మీకు చెప్పిన సమస్యను బట్టి చూస్తే డిస్క్ యొక్క అరుగుదల చెప్పొచ్చు. సో దీనికి సర్జరీ చేశారు అంటే మోస్ట్లీ 3rd స్టేజ్లో కానీ 4th స్టేజ్లో కంప్లీట్గా డిస్క్ బల్జ్ అయిన వాటిల్లో సర్జరీ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. మీరు నిర్లక్ష్యం చేయకుండా మీరు దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. స్టెప్ బై స్టెప్ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే 99% ఆఫ్ ద కేసెస్లో ఇలాంటి డిస్క్ ప్రాబ్లం కానీ ఆర్థరైటిస్ సొల్యూషన్ ప్రాబ్లమ్స్ ఏవైనా కూడా సర్జరీ వరకు అవసరం లేకుండా మెడికేషన్ ద్వారానే సాల్వ్ అయిన కేసెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ మీ విషయంలో చూసుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పినట్లుగా బరువులు ఎప్పడం అనేది కంప్లీట్గా మానేసేయండి. అండ్ కొద్దిపాటి బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ మీరు డైరెక్ట్గా కలిసినట్లయితే అడ్వైస్ చేస్తాము. అవి చేసుకుంటూ హోమియోపతి మెడికేషన్ వాడండి. సర్జరీ అవసరం లేకుండానే మీ ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుంది. అలాగే డాక్టర్, గౌటీ ఆర్థరైటిస్ అంటూ ఉన్నారు, అంటే ఏంటి అసలు? సో గౌటీ ఆర్థరైటిస్ అనేది మెటబాలిక్ డిసీజ్, జీవక్రియకు సంబంధించిన జాయింట్ ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు. జనరల్లీ మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అనేది ఉంటుంది నార్మల్గా. ఎస్పెషల్లీ ప్రోటీన్ అనేది మనం తీసుకున్న తర్వాత డైజెషన్ తర్వాత రిమైనింగ్ ఎండ్ ప్రోడక్ట్ వచ్చేసి యూరిక్ యాసిడ్. ఈ ప్రతి ఒక్కరిలో కూడా యూరిక్ యాసిడ్ అనేది యూరిన్ ద్వారా బయటికి ఎక్స్క్రీట్ అవ్వాలి. సో ఎవరికైతే అధికంగా ప్రోటీన్ పదార్థాలు తీసుకున్న వారిలో కానీ లేదు అంటే ఎండ్లో యూరిన్ కిడ్నీ ప్రాబ్లం ఉండే ఎక్స్క్రీషన్లో డిఫెక్ట్ ఉన్న వాళ్ళు కానీ ఈ 2 ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళలో ఈ యూరిక్ యాసిడ్ అధిక ప్రొడక్షన్ కానీ డిఫెక్ట్ ఇన్ ద ఎలిమినేషన్ ఎక్కడ ప్రాబ్లం ఉన్నప్పటికీ యూరిక్ యాసిడ్ అనేది నార్మల్గా బ్లడ్లో ఉండవలసిన లెవెల్ కంటే అధికంగా ఫామ్ అవ్వడం జరుగుతుంది. జనరల్గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది ఆడవాళ్ళలో చూసుకున్నట్లయితే 6.5 mg/dL, మగవాళ్ళలో చూసుకున్నట్లయితే 7.5 mg/dL. ఈ డిజిట్స్ కంటే ఎక్కువగా ఫామ్ అవ్వటం అనేది జరిగినట్లయితే వాళ్ళలో ఈ ఎక్సెస్ యూరిక్ యాసిడ్ ఫార్మేషన్ అంతా కూడా కీళ్ళలో జమ అయిపోవడం జరుగుతుంది. కాళ్ళలో ఎస్పెషల్లీ కాలి బొటనవేలు భాగంలో ఈ యూరిక్ యాసిడ్ పేరుకొని పోవటం వల్ల ఇనిషియల్ స్టేజ్లో వాపు రావటం, జాయింట్ యొక్క స్ట్రక్చర్ మారిపోవటం, చూడగానే రెడ్ కలర్లో మారటం, విపరీతమైన పెయిన్, నడవలేకపోవటం, ఇవన్నీ కూడా గౌటీ ఆర్థరైటిస్ యొక్క లక్షణాలు. సో ఇది ఒక కాళ్ళలో కానీ లేదంటే 2 కాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 90% ఆఫ్ ద కేసెస్లో ఈ కాలి వేళ్ళల్లో స్టార్ట్ అవుతుంది, గ్రాడ్యువల్గా ఎసెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే యాంకిల్ జాయింట్స్ కానీ మోకాళ్ళ వరకు కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి సెకండ్ రీజన్ ఏంటంటే ఇది జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే వంశపారంపర్యంగా వచ్చే మిగతా ఆర్థరైటిస్లో కంపేర్ చేసినట్లయితే ఈ యూరిక్ యాసిడ్ అనేది వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఫ్యామిలీ జనరేషన్లో గ్రాండ్ ఫాదర్స్ కానీ ఫాదర్స్లో ఎవరికైనా ఉన్నట్లయితే నెక్స్ట్ జనరేషన్ మేల్స్లో ఎస్పెషల్లీ 30 to 35 ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఈ యూరిక్ యాసిడ్ డయాథసిస్ అనేది చాలా కామన్గా చూస్తుంటారు. ఆడవాళ్ళలో చాలా రేర్.
సో కాలి బొటన వేలు భాగంలో నొప్పి కానీ లేదంటే యాంకిల్ జాయింట్స్లో పెయిన్ వాపు ఉన్నట్లయితే మనం సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ ద్వారా చెక్ చేసుకుంటే అది వెదర్ ఇట్ ఈస్ నార్మల్గా ఉందా లేదంటే ఎక్సెస్ వల్ల వచ్చే గౌటీ ఆర్థరైటిస్ అనేది యూరిక్ యాసిడ్ టెస్ట్ ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు. ఎవరిలో అయితే పాజిటివ్గా ఉంటుందో, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉండవలసిన దానికంటే అధికంగా ఉంటుందో వాళ్ళలో ఫస్ట్ లైన్ ఆఫ్ ద మేనేజ్మెంట్ వచ్చేసి డైట్ రిస్ట్రిక్షన్ చెప్తారు. మిగతా 100 రకాలైన ఆర్థరైటిస్లో కంపేర్ చేసినట్లయితే ఓన్లీ యూరిక్ యాసిడ్లో మాత్రమే ఈ డైట్ యొక్క ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రోటీన్ ద్వారానే ఏర్పడడం జరుగుతుంది కాబట్టి కంప్లీట్గా ప్రోటీన్ ఇంటేక్ అనేది తగ్గించమని చెప్తారు. అండ్ సెకండ్ లైన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ వచ్చేసి మెడికేషన్. పెయిన్ తీవ్రతగా ఉన్నప్పుడు తీసుకునే మెడిసిన్స్ కానీ అండ్ క్రానిక్గా మళ్ళీ రికరెన్స్ లేకుండా కంప్లీట్గా మూల కారణంతో సహా రిమూవ్ చేసి కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ అంటారు. ఇవి రెండు కనుక ప్రాపర్గా తీసుకున్నట్లయితే హోమియోపతి ద్వారా గౌటీ ఆర్థరైటిస్ అనేది 100% సాల్వ్ అవుతుంది. మరొక కాల్ ఉన్నారు డాక్టర్ నవీన్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి నవీన్ గారు, మాట్లాడొచ్చు డాక్టర్ గారితో. నమస్తే అండి మేడం, ఇది మా మదర్ కి రైట్ కాలు లెఫ్ట్ కాలు అండి, ఈ జాయింట్ దగ్గర అరియాయి అని చెప్పారండి ఆర్థరైటిస్. ఓకే, సో మేము మెడికేషన్ అడిగితే నార్మల్ గా గుజ్జు పెరగడానికి ఒక టాబ్లెట్ ఇచ్చారండి, కానీ అది తగ్గడం లేదండి. ఓకే, పెయిన్. తన ఏజ్ ఎంత అండి? 45 అండి. తనకు థైరాయిడ్ ప్రాబ్లం కానీ లేదంటే షుగర్ ప్రాబ్లం ఏమైనా ఉందా? లేదండి, చెక్ చేయించాము. అది ఎంత కాలం నుంచి పెయిన్ ఉందండి? ఒక 2 years నుంచి ఉందండి. ఇప్పుడు స్టేజ్ 2 అని చెప్పారండి. ఓకే, తను ఎంత వెయిట్ ఉన్నారు? 63 అండి. వెయిట్ 63. ఓకే. సో జనరల్గా ఒక్క సైడ్ ఆఫ్ ద బాడీ పెయిన్స్ కూడా జనరల్గా ఆర్థరైటిస్ లక్షణంగానే చెప్పుకోవచ్చు. మీ విషయంలో చూసుకున్నట్లయితే రైట్ హ్యాండ్ జాయింట్ అండ్ రైట్ లెగ్ జాయింట్ పెయిన్ చెప్తున్నారు. ఇది మోనో ఆర్థరైటిస్ కింద కన్సిడర్ చేయొచ్చండి. ఎస్పెషల్లీ డెఫిషియన్సీ వల్ల రావచ్చు, లేదంటే కార్టిలేజ్ అరుగుదల వల్ల కూడా రావచ్చు. ఇంతకుముందు చెప్పినట్లుగా రీజన్ ఏదైనప్పటికీ హోమియోపతి ద్వారా ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అనేది ఫర్దర్గా పెరగకుండా అట్ ద సేమ్ టైం జాయింట్ అనేది ఇంకా బాడీలో ఉన్న మిగతా జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వకుండా కూడా కంప్లీట్గా తగ్గే ఛాన్సెస్ ఉంటాయండి. ప్రీవియస్గా తీసుకున్న రిపోర్ట్స్ కానీ ఎక్స్రేస్ ఏమైనా ఉంటే కనుక తీసుకొని డైరెక్ట్గా దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ని సంప్రదించండి. అలాగే అసలు ఈ హోమియోకేర్కి సంబంధించి అంటే హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఆర్థరైటిస్ సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి? సో హోమియోపతి ఈజ్ బెస్ట్ ఫర్ ఆర్థరైటిస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఆర్థరైటిస్ అందరికీ తెలిసింది ఏంటంటే ఒక్కసారి స్టార్ట్ అయితే లైఫ్ టైం వేధించవచ్చు. కాబట్టి ఒకటి లాంగ్ డ్యూరేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదర్ మెడికేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఎక్కువగా పెయిన్ కిల్లర్ తీసుకోవటం వల్ల గ్యాస్ట్రైటిస్ ఫామ్ అవటం కానీ లేదంటే అధిక బరువు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ హోమియోపతి అనేది న్యాచురల్ మెడికేషన్ కాబట్టి లాంగ్ టర్మ్ తీసుకున్నప్పటికీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది ఫస్ట్ లైన్ బెనిఫిట్గా చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ అంటాం. అంటే ఒక వ్యక్తికి ఒక ప్రాబ్లంకి ఖచ్చితంగా ఒక మెడిసిన్ మాత్రమే నిర్ధారణ చేయబడి ఉంటుంది. సో ఆ మెడిసిన్ కనుక ఐడెంటిఫై చేసి మనం కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ అంటాము. అది కనుక ఇచ్చినట్లయితే ఈ ఆర్థరైటిస్ అనేది ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసి వచ్చిన వాళ్ళలో ఈవెన్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ కూడా అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ సిస్టమిక్ లూపస్ ఎరిథమాటిస్ కూడా కంప్లీట్గా 0 వచ్చిన కేసెస్ చాలా వరకు రికార్డ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ సెకండ్ థింగ్ ఆస్టియో ఆర్థరైటిస్లో ఎస్పెషల్లీ ఏంటంటే సర్జరీ అడ్వైజ్ చేస్తారు. 3rd స్టేజ్ కానీ ఫైనల్ స్టేజ్లో నీ జాయింట్ నడవలేకపోవడం, కంప్లీట్గా స్వెల్లింగ్ రావటం కానీ ఇటువంటి స్టేజ్లో సర్జరీ చేస్తారు. చాలామందికి సర్జరీ ఇష్టం లేకుండా, ఎందుకంటే ఆర్టిఫిషియల్ మెథడ్ ద్వారా సక్సెస్ రేటు కూడా తక్కువ అని చెప్పొచ్చు. అటువంటి కేసెస్లో కూడా హోమియోపతి ఒక కోర్స్ లాగా కొన్ని ఇయర్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వదు. అట్ ద సేమ్ టైం అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ అధిక బరువుతో సఫర్ అయ్యే వాళ్ళలో అండ్ సెకండ్ కాంప్లికేషన్స్ థైరాయిడ్ కానీ డయాబెటీస్ ఏదైనా ఉందా అన్నీ కూడా మనం ఎట్ ఏ టైం తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో హోమియోపతి ఈజ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. మరొక కాల్ ఉన్న డాక్టర్ మాట్లాడదాం. గిరి ఏలూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి గిరి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం గారు. నమస్తే అండి. మేడం గారు చెప్పండి. మా అమ్మగారు ఏజ్ 70 ఏళ్ళు అండి. ఓకే. ఆవిడకి బీపీ ఉంది. ఓకే. అయితే ఏంటంటే ఆవిడకి చేతులు బాగా షవరింగ్ వస్తున్నాయండి, అలా వణుకొచ్చేస్తుంది చేతులు. ఓకే. చేతులు బాగా వణుకొస్తున్నాయి, షవరింగ్ వచ్చేస్తుంది. ఇంకా వేరే ప్రాబ్లం ఏమైనా ఉందా క్లియర్గా చెప్పండి. బీపీ టాబ్లెట్లు వాడుతున్నాం కానీ మామూలుగా అయితే ఇంకా వేరే ప్రాబ్లం ఏం లేదండి, మోకాళ్ళ నొప్పి ఉన్నాయండి. ఓకే.
బరువు ఇంచుమించుగా మేము కొనలేదు కానీ 65 కేజీలు ఉంటారు. ఓకే, ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా ప్రెసెంట్? మామూలు ఇంగ్లీష్ మెడిసిన్స్ బీపీ టాబ్లెట్ వేస్తాం అంతేనండి. ఈ మామూలుగా చేతుల మట్టుకి భయంకర షవరింగ్ వస్తుంది. ఓకే, సో మీరు చెప్పిన ప్రాబ్లం ఏంటంటే సాధారణంగా 70+ ఏజ్ గ్రూప్లో పెద్దవాళ్ళలో వచ్చే ఆర్థరైటిస్ సమస్య కామన్గానే చెప్పుకోవచ్చు. బట్ ఏంటంటే చేతులు లేపలేకపోవడం అనేది స్టిఫ్నెస్ ప్రాబ్లం. పెయిన్ కంటే కూడా స్టిఫ్నెస్ అనేది జాయింట్ కదలిక కంప్లీట్గా తగ్గిపోవడం వల్ల అనేది చెప్పుకోవచ్చు. దీనికి పెయిన్ కిల్లర్స్ కంటే కూడా హోమియోపతి ద్వారా మీకు చాలా వరకు బెనిఫిట్ అవుతుందండి. ఈ మూమెంట్ పాసిబుల్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, చిన్న చిన్న మైనర్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కనుక మీరు ఇంటి దగ్గర కూడా అలవాటు చేసుకున్నట్లయితే ఈ జాయింట్ రిస్ట్రిక్ట్ అయ్యేది ఏదైతే ఉందో పెయిన్ఫుల్ మూమెంట్ కూడా మీకు కొద్ది వరకు హెల్ప్ అవుతుందండి. ఎక్సర్సైజ్ చేసుకుంటూ హోమియోపతి మెడికేషన్ తీసుకోండి. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో ఇంగ్లీష్ మందులతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా అండ్ కాంప్లికేషన్స్ లేకుండా కూడా తగ్గిపోతుంది. అలాగే డాక్టర్, చిన్నపిల్లల్లో కూడా మనం జాయింట్ పెయిన్స్ చూస్తూ ఉంటాం. దానికి ఆర్థరైటిస్కి సంబంధం ఉందా అసలు? ఎస్, చిన్నపిల్లల్లో నవేడేస్ చూసుకున్నట్లయితే చాలా మందిలో ఎస్పెషల్లీ 10 years 15 years అమ్మాయిల్లో జాయింట్ పెయిన్స్ అనేది చాలా ఎక్కువగా రికార్డ్ అవుతుంది. సో దానికి గల రీజన్ ఏంటంటే ఒకటి ఇన్ఫెక్షియస్ ఆర్థరైటిస్ అంటారు. బ్లడ్లో ఉండే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొద్ది రోజులు జ్వరం రావడం, జ్వరం వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా ఈ జాయింట్ పెయిన్స్ అనేది కంటిన్యూస్గా ఇయర్స్ టుగెదర్ అలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి. వీటిని ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటారు. ఇది మోర్ దెన్ 2 జాయింట్స్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే మల్టిపుల్ జాయింట్స్ అనేది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ ఇంతకుముందు చెప్పినట్లుగా జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా చిన్న పిల్లల్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అండ్ సెకండ్ థింగ్, న్యూట్రిషన్ కూడా తక్కువగా ఉన్న వాళ్ళలో పర్ డే మన కన్జంప్షన్లో తీసుకోవాల్సిన కాల్షియం కానీ వైటమిన్స్ మన ఏజ్కి సరిపోయిన దానికంటే తక్కువగా తీసుకోవటం వల్ల వచ్చే న్యూట్రిషన్ డిఫెక్ట్ జాయింట్స్ ఆర్థరైటిస్గా చెప్పుకోవచ్చు. రైట్ డాక్టర్, అలాగే కొన్ని ఆర్థరైటిస్కి సర్జరీ అవసరం లేదని చెప్తున్నారు. అంటే అన్ని ఆర్థరైటిస్కి కూడా సర్జరీ లేకుండా చికిత్స చేసే అవకాశం ఉందా? ఎస్, మోస్ట్లీ ఈ సర్జరీ అనేది ఆస్టియో ఆర్థరైటిస్కి అడ్వైస్ చేస్తారు. ఎందుకు అంటే ఏజ్ వల్ల వచ్చింది, తర్వాత తక్కువ పెయిన్ ఉంది అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. అది క్రమేణా ప్రాబ్లం పెరిగే కొద్దీ కొన్ని ఇయర్స్ తర్వాత 2 years తర్వాత 3 years తర్వాత ఈ జాయింట్ పెయిన్ యొక్క తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. కార్టిలేజ్ డ్యామేజ్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోవటం వల్ల ఈ మూమెంట్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. సో ఏదైనా ఎఫెక్ట్ అయిన జాయింట్ ఉందో అది కొంతమందిలో మోకాళ్ళు కావచ్చు, లేదంటే మడిమలో ఉన్న జాయింట్లు కానీ, లేదంటే హిప్ జాయింట్స్, కొంతమందిలో షోల్డర్ జాయింట్, 1 లేదా 2 జాయింట్లు మాత్రమే ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది జనరల్లీ ఆస్టియో ఆర్థరైటిస్లో. ఇది ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ వాళ్ళలో ఐడెంటిఫై చేసి సరైన జాగ్రత్తలు తీసుకోవటం, డైట్ మేనేజ్ చేయటం, మెడికేషన్ తీసుకోవటం వల్ల చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది. బట్ 60 to 70% ఆఫ్ ద కేసెస్లో ఏంటంటే సింపుల్గా తీసుకుంటారు, ఏజ్ వాళ్ళలో వస్తుంది, చాలా కామన్, దీనికి భయపడాల్సిన అవసరం లేదు అని నెగ్లెక్ట్ చేస్తారు. కొన్ని ఇయర్స్ తర్వాత కంప్లీట్గా ఈ పెయిన్ అనేది డిఫార్మిటీ ఆఫ్ ద జాయింట్ అంటారు. అంటే అక్కడ ఉన్న కీల్ అనేది వంకరపోవడం, దాని యొక్క స్ట్రక్చర్ అనేది దెబ్బతినడం జరుగుతుంది. ఇటువంటి కేసెస్లో సర్జరీ అడ్వైస్ చేస్తారు. సో సర్జరీ ఇష్టం లేని వాళ్ళు ఎస్పెషల్లీ హోమియోపతి మెడికేషన్ ద్వారా ఈ పెయిన్ తగ్గించడం ఒకటి పాసిబుల్ అవుతుంది. అండ్ క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ పెరగడం జరుగుతుంది. అంటే మూమెంట్ అనేది కొద్ది వరకు ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. వీళ్ళు ఎక్కువ రోజులు మెడికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరొక కాల్ ఉన్నారు డాక్టర్. లీలావతి కర్నూలు జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే లీలావతి గారు. నమస్తే మేడం. మీ డౌట్ ఏంటో చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు ఒక 2 నెలల నుండి లెఫ్ట్ హ్యాండ్ నొప్పి మేడం. ఓకే, హాస్పిటల్కి వెళ్ళాను. స్పాండిలైటిస్ అని ఫస్ట్ అన్నారండి. ఓకే, తర్వాత మందులు వాడాను. మళ్ళీ మందులు ఎక్కువ వాడద్దమ్మా అని అన్నారు. ఎక్సర్సైజ్ చెప్పారు. ఓకే, మీ ఏజ్ ఎంతమ్మా? 36 అండి. ఓకే, ఎంతకాలం నుంచి ఇబ్బంది పడుతున్నారు స్పాండిలోసిస్తో? ఒక 2 months అండి. 2 months. ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? ఏం లేదండి.
సో చెప్తానండి, మీ ప్రాబ్లమ్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. మెడ భాగంలో ఉన్న C1 నుంచి C7 వరకు వెన్నుపూసల మధ్యలో ఉన్న డిస్క్లు అనేవి అరుగుదలకు లోనవ్వటం, లేదంటే వెన్నుపూసల యొక్క అరుగుదల ఈ డిస్క్లు బయటికి రావటం వల్ల పక్కన ఉండే నరాల మీద కంప్రెషన్ అనేది జరుగుతుంది. ఈ 3 రీజన్లలో ఏ ఒక్క రీజన్ వల్లనైనా సరే స్పాండిలోసిస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ ఇది ఒకవైపు అంటే మెడ భాగంలో ఉండే వెన్నుపూసల నుంచి స్టార్ట్ అయిన నరాలు అనేది 2 షోల్డర్స్, చేతులు అండ్ చేతి ఫింగర్స్ వరకు కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డిపెండ్ ఆన్ ద డిస్క్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఏంటంటే C5, C6 మధ్యలో ఉన్న డిస్క్ కంప్రెషన్కి లోన్ అవ్వటం వల్ల ఆ పర్టికులర్ నరం అనేది చేతి యొక్క బొటనవేలు, ఇండెక్స్ ఫింగర్ వరకు కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కొంతమందిలో అది కుడివైపు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కొంతమందిలో ఎడం వైపు. మీ విషయంలో చూసినట్లయితే లెఫ్ట్ షోల్డర్ అనేది ప్రభావం అయిందని చెప్పొచ్చు. సో ఇది సెకండ్ స్టేజ్ కానీ థర్డ్ స్టేజ్ మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే మెడ భాగంలో స్టార్ట్ అయిన నొప్పి ఒకవైపు స్ప్రెడ్ అయ్యే జరుగుతుంది. సో నెగ్లెక్ట్ చేయకండి, మెడికేషన్ తీసుకోండి. ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కూడా అడ్వైస్ చేస్తాము. మీరు డైరెక్ట్గా కన్సల్ట్ అయినట్లయితే ఎక్సర్సైజెస్ ఫాలో చేస్తూ హోమియోపతి మెడికేషన్ తీసుకోండి. ఈ స్పాండిలోసిస్ అనేది పర్మనెంట్గా తగ్గుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. కాలర్స్ అందరికీ కూడా ఆర్థరైటిస్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించినందుకు. ఇది ఇవాల్టి హలో డాక్టర్. చూస్తూనే ఉండండి.